హలో ఎవ్రీవన్, ఇవన్నీ నేను దీవాలి కోసమని కొనుక్కున్న డెకరేటివ్ ఐటమ్స్ అండి. ఇది నేను ఎస్టర్డే బై చేసిన బేగం బజార్లో బై చేసిన ఫ్లవర్ ఇదనమాట, తోరణాలు కడతాను కదా అది. అలాగే నేను ఇదివరకు కూడా కొన్ని ఐటమ్స్ కలెక్ట్ చేశాను. ఇవన్నిటిని యూజ్ చేసి నేను ఈ దీవాళీకి హౌస్ ఎంట్రన్స్ లో ఇవన్నిటిని నేను డెకరేట్ చేయడానికి ఇవన్నీ నేను తీస్తున్నాను అనమాట. ఇది నేను మీకు ఈ వీడియోలో ఎలా డెకరేట్ చేయాలి అనే ఐడియాస్ చూపించబోతున్నాను. ఇవన్నీ నేను వరలక్ష్మి వ్రతానికి ఎప్పుడు నేను చేసుకుంటూ ఉంటానండి. ఇయర్ మాకు ఫెస్టివల్ లేదు కాబట్టి నేను మీకు అది చూపించలేదు. కాకపోతే ఇది నేను ప్రీవియస్ ఇయర్స్లో కొనుక్కున్న తోరణాలు అనమాట, ఎంట్రన్స్ తోరణాలు. వీటన్నిటిని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి. మనకి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మనం ఫ్లవర్స్, న్యాచురల్ ఫ్లవర్స్ ఉండే లుక్ బ్యూటీ వేరే ఉంటుంది. కాకపోతే మనం పూజలప్పుడు పెట్టాలంటే మనం 2 days అన్నా దాన్ని మనం అట్లా కదపకుండా ఉంటాం కదా. 3 days మాక్సిమం అమ్మవారిని పెడితే 3 days అట్టు పెడతాను నేను. అలాంటప్పుడు అవన్నీ వాడిపోతాయి. అలాంటప్పుడు బ్యాక్గ్రౌండ్ కొంచెం మనకి చూసుకోవాలి అని అనిపించినప్పుడు నేను ఇలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అని నేను బ్యాక్ సైడ్ వేలాడేసి పెడుతూ ఉంటాను అనమాట అమ్మవారికి. చూడండి, ఇది ఒక టైపు, ఇది కూడా పేరు. ఇవన్నీ మనం బేగం బజార్కి వెళ్తే చాలా మోడల్స్ అయితే ఉంటాయి. తక్కువ రీజనబుల్ రేట్స్ లో ఉంటాయండి. మనం ఇంటి దగ్గర కొంటే మాత్రం చాలా ఎక్కువ కాస్ట్ పడుతుంది ఒక్కొక్కటి అనేది. చూడండి, ఇది నేను బేగం బజార్లో తీసుకున్నాను. ఇలా నేను డిఫరెంట్ ఇయర్స్ లో కలెక్ట్ చేసిన కొన్ని దీవాళీ డెకరేటివ్ ఐటమ్స్. ఇవి దీవాళీ అనే కాదండి, నేను ఎక్కువగా వరలక్ష్మి వ్రతానికి నేను చాలా ఎక్కువ డెకరేట్ చేస్తూ ఉంటాను అనమాట అమ్మవారిని. ఇంకా బ్యాక్గ్రౌండ్ కి వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్ని నేను ఇలా స్టోర్ చేసుకుంటానండి, దాచిపెడతాను. అది నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను యూజ్ చేసుకోవడానికి పనికి వచ్చేటట్టు అన్నిటినీ ఒక కవర్ లో గానీ ఒక బాక్స్ లో గానీ వేసి నేను పక్కన పెట్టుకుంటాను. ఫెస్టివల్ టైమ్స్ లో తీస్తాను. ఈసారి మాకు ఎలాగో ఫెస్టివల్, మా మామగారు పోయిన సందర్భంగా ఫెస్టివల్ ఉండదు. కాకపోతే కార్తీక గురించి నేను జస్ట్ ఎంట్రన్స్ ఈ ఎలక్ట్రిక్ లైట్స్ ని యూజ్ చేసి మాత్రమే నేను పెట్టబోతున్నాను. పైగా నేను ఆన్లైన్ లో కూడా ఇంకొక 2-3 బై చేశానండి. అవి కూడా వస్తాయి. అవి రాగానే వాటి పోస్ట్ కూడా పెడతాను. ఇవైతే నేను ఫెస్టివల్ కి లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ కొనుక్కున్న కొన్ని ఐటమ్స్ నేను మీకు చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి కలర్ డిఫరెంట్ కలర్స్ చేంజ్ అయ్యే ఎల్ఈడి లైట్స్ అండి. ఇవి నేను బిల్డింగ్ మీద నుంచి మొత్తం ఎంట్రన్స్ లో వచ్చేటట్టు పైనుంచి బిల్డింగ్ మీద నుంచి మేము కిందికి వేలాడేటట్టు దీన్ని డెకరేట్ చేస్తాను. ఇది నియర్లీ 500 రూపీస్ వచ్చిందండి. చాలా బాగున్నాయి. డిఫరెంట్ లైట్స్ అయితే బ్లింక్ అవుతూ ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట దీంతో డెకరేట్ చేస్తే. ఇంక ఇవి వచ్చేసి దీపాలు. ఈ దీపాలని నేను ఎక్కడ పెడతానంటే మాకు రైలింగ్స్ ఉన్నాయి కదా, ఆ రైలింగ్స్ మీద ఈ ట్యూబ్ టేప్ పెట్టి వాటిని అంతా స్టిక్ చేసేస్తాను. స్టిక్ చేసేసి వాటిని ఎలక్ట్రిక్ సాకెట్ కి అటాచ్ చేస్తాను. ఇది ఒకప్పుడు మనకి 50 రూపీస్ ఆ ప్రైస్ రేంజ్ లో దొరికేది. ఇప్పుడు 100, 80 డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ అయితే ఇది దొరుకుతుంది. ఇది కూడా యూజ్ చేస్తాను నేను. ఇవి 2 strings ఉన్నాయి. ఒకటేమో ఎంట్రన్స్ ముందు పెట్టడానికి, ఒకటేమో మా ఇంటి ఎదురుగా ఉన్న రైలింగ్ కి పెట్టడానికి నేను వీటిని యూజ్ చేస్తాను. ఇంక ఇవి వచ్చేసి ఫ్లోటింగ్ దియాస్ పెడతాం కదా మనం. ఫ్లోటింగ్ దియాస్ వాటర్ తో ఫ్లవర్స్ తో నేను డెకరేట్ చేస్తాను. ఆ వాటర్ తో డెకరేట్ చేసినప్పుడు దాని లోపల అన్ని నా దగ్గర లోటస్ ఫ్లవర్స్ అన్ని ఉన్నాయి. వాటిని పెట్టి మధ్యలో కొంచెం ఒరిజినల్ ఫ్లవర్స్ ని కూడా యూజ్ చేసి నేను వాటి మధ్యలో ఈ ఫ్లోటింగ్ దియాస్ ని పెడుతూ ఉంటాను. చూడండి, ఇది 50, 70 అలా డిఫరెంట్ మనం బార్గెన్ చేస్తే తక్కువ రేట్స్ కి వస్తాయండి. చూసి బార్గెన్ చేసి బై చేసుకోండి. ఇది నేను వాటర్ థీమ్ ఒకటి పెడతాను ఇంటి ముందు. పెద్ద సైజ్ ఒకటి ఉందన్నమాట నా దగ్గర, ఒక టబ్ లాంటిది టెర్రకోటాది. దాని లోపల నేను ఫ్లవర్స్ డెకరేట్ చేసిన తర్వాత వీటితో నేను డెకరేట్ చేస్తాను. ఇంక ఇవి వచ్చేసి బంతిపూల మాలలు. ఇవి కూడా చాలా న్యాచురల్ గా ఉన్నాయి. ఇంకా వీటిని కూడా నేను డెకరేట్ చేస్తాను. ఇంటి ఎదురుగా పక్కన రైలింగ్స్ కి వీటిని యూజ్ చేస్తాను. ఇవి నేను అమ్మవారి పూజకి చాలా ఎక్కువగా యూజ్ చేసే ఐటమ్స్ అండి ఇవన్నీ నేను. ఇంక ఇవి వచ్చేసి మన ఎంట్రన్స్ ని డెకరేట్ చేసే ఇదనమాట తోరణం. ఇది చూడండి, మనకి దివాళీ అంటేనే లక్ష్మీదేవికి పూజ కదా. ఆమెకి ఎంతో ఇష్టమైన ఏనుగు బొమ్మ ఉన్న తోరణాలు అయితే కొన్నాను. ఇవి కూడా నేను అన్ని బేగం బజార్లో కొంటానండి. ఎక్కువ మటుకు నేను కొనేదాన్ని బేగం బజారే. ఎందుకంటే అక్కడ మంచి అఫోర్డబుల్ ప్రైసెస్ లో మంచి క్వాలిటీ ఉన్న ఐటమ్స్ అయితే దొరుకుతాయి. అక్కడ చాలా షాప్స్ ఉంటాయి. మనకి స్టార్టింగ్ లో ఒక షాప్ అయితే కార్నర్ లో ఒక ఫ్లోరల్ షాప్ దొరుకుతుంది. అలాగే జగదీష్ మార్కెట్ లో మనకి 3rd floor 4th floor లోకి వెళ్తే అన్ని ఇలాంటివి ఐటమ్స్ దొరుకుతాయండి.
ఇది కూడా నేను కొన్నాను. ఈచ్ వన్ నాకు వచ్చేసి నియర్లీ 100 రూపీస్ పడ్డట్టుంది. ఇవి 2 లైన్స్ ఉన్నాయి. మన ఎంట్రన్స్ కి ఇటొకటి అటొకటి తగిలించడానికి క్రిస్టల్స్ తో చేసిన తోరణం. ఇది వచ్చేసి దగ్గర ఉన్న ఇంకొక ఫ్లోరల్ తోరణం అండి. ఇవి వచ్చేసి సైడ్స్ కి వస్తాయి అనమాట, గుమ్మానికి సైడ్స్ కి వస్తాయి. ఇది వచ్చేసి సెంటర్ పార్ట్. ఇక్కడ వాళ్ళు డిఫరెంట్ గా ఇలా అటాచ్మెంట్స్ ఇచ్చారు. వీటిని మనం యూజ్ చేసి మనం తోరణానికి డోర్ కి మనం మేకులు అయితే కొడతాం కదా, పూలు అవి తగిలించడానికి ఈ విధంగా స్ట్రింగ్స్ ఇచ్చారు. ఇది ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదండి, 250-300 ప్రైస్ రేంజ్ లో మనకి ఇది దొరుకుతుంది. నేను కలెక్ట్ చేసిన అన్నిట్లో ఫస్ట్ కొనుక్కున్న ఇది కొని నేను నియర్లీ 5 years పైన అయిందండి. 5 years నుంచి నేను దాన్ని అలా స్టోర్ చేసి ఫెస్టివల్స్ అప్పుడు మాత్రమే వీటిని అన్బాక్స్ చేస్తూ ఉంటాను అనమాట. చూడండి, ఇక్కడ కూడా నేను నిన్న కొనుక్కున్నది, బిఫోర్ ఇయర్ కొనుక్కున్నవి అన్నీ ఉన్నాయి. ఇంకొకటి రోజ్ ఫ్లవర్స్ లా ఉండే ఎంత న్యాచురల్ గా ఉంటాయంటే ఇవి మనం పెట్టినప్పుడు చాలా చాలా బ్యూటీని అయితే యాడ్ చేస్తాయి. మనం చేసే పూజలకు కానీ వాటికి కానీ ఫ్లవర్ డెకరేషన్స్. ఇది ఒకటి రోజ్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి, చాలా న్యాచురల్ గా ఉన్నాయి. ఇదొక స్ట్రింగ్ నేను కొనుక్కున్నాను. ఈచ్ వన్ వచ్చేసి 200 రూపీస్ పడింది. ఇది నాకు ఇలా 2 కొనుక్కున్నాను అనమాట తోరణాలకి. ఈ లాస్ట్ ఇయర్ కార్తీక కొనుక్కుని 3000 రూపీస్ బై చేస్తుందండి క్రాకర్స్ తను ఒక్కతే కాలవడానికి. ఇంకా లాస్ట్ ఇయర్ చాలా కాలవగా ఈ బాక్స్లు అయితే మిగిలేదనవి. ఫ్లవర్ పాట్స్ అండ్ భూచక్రాలు ఇవి 2 తనకి మిగిలినవి. ఇవి కూడా దాచిపెట్టేశాను నేను. ఇవి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్. ఇవి కూడా చాలా బ్యూటీని యాడ్ చేస్తాయి మన ఎంట్రన్స్లలో వాటిలో పెట్టడానికి. చూడండి, ఇవి కూడా కొనుక్కున్నాను. ఇది 150-70 అలా ప్రైస్ రేంజ్, డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ అయితే ఉంటాయండి. ఇవి మనం బార్గెన్ చేయాలి, ఓపిక్గా తిరగాలి. ఒక 4-5 షాపులు తిరిగిన తర్వాత మనకి ఏది అఫోర్డబుల్ గా అనిపిస్తే అప్పుడే మనం బై చేయాలి. వెళ్ళగానే ఫస్ట్ షాప్ లోనే మీరు బుక్ అయిపోవద్దు. చాలా తిరిగిన తర్వాత మాత్రమే వీటిని కొనుక్కోవాలి. ఇంకొకటి బ్లింక్ అవుతూ ఉంటాయండి ఈ లైట్స్ అనేది. నేను ఎప్పుడు ఇది అమ్మవారి కాళ్ళ దగ్గర పెడుతూ ఉంటాను అనమాట. ఇది మనం డోర్ ఎంట్రన్స్ లో కూడా పెట్టి డెకరేట్ చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్ కలర్స్ అయితే వస్తూ ఉంటాయండి దీనికి. చాలా బాగుంటుంది ఇది. ఇంకా ఇది కూడా ఇంకొక ప్యాకెట్. అసలు నేను దీన్ని యూజే చేయలేదు, ప్యాక్ లానే ఉంది. దీన్ని యూజ్ చేయాలి. ఇంక ఇవి వచ్చేసి ఫ్లోటింగ్ క్యాండిల్స్ లో పెట్టి, మన క్యాండిల్స్ ఉంటాయి కదా చిన్న క్యాండిల్స్, ఇవన్నీ లాస్ట్ ఇయర్వి. ఇంక ఇది వచ్చేసి నా మోస్ట్ ఫేవరెట్ హ్యాంగింగ్ దియాస్. ఇది నేను 700 ప్రైస్ రేంజ్ లో కొన్నానండి. నేను బిఫోర్ లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ కొనుక్కున్నాను. ఇది ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ హ్యాంగింగ్ దియా. ఈ లాస్ట్ ఇయర్ మళ్ళీ ఒకటే కొన్నాను ఆ రోజు. నెక్స్ట్ ఇయర్ వెళ్ళి ఇంకొక పీస్ కొందామంటే అది స్టాక్ అవుట్ అయిపోతున్నాయి అన్నారు. మీకు కనుక ఈ లైట్ కనిపిస్తే 100% మీరు కొనండి. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే కదా, కాస్ట్ ఎక్కువ, 1 time ఇన్వెస్ట్మెంట్ అనమాట. మనం జాగ్రత్తగా దాచిపెట్టుకుంటే అవి చాలా ఇయర్స్ వరకు మనకి రీయూజ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బ్యూటీని అయితే యాడ్ చేసిందో. సచ్ ఎ బ్యూటిఫుల్ వాల్ హ్యాంగింగ్ ఇది. ఇది 700 ప్రైస్ రేంజ్ లో కొన్నానండి నేను. వచ్చేసి మనం ఫ్లోటింగ్ లైట్స్ పెడతాం కదా, హ్యాంగింగ్ లైట్స్, వాటికి నేను ఇవి కొనుక్కున్నానండి. ఇవి నేను డిమార్ట్ లో కొనుక్కున్నాను. మనకి చాలా అఫోర్డబుల్ ప్రైసెస్ లో వస్తాయి. ఈ 4 కొనుక్కున్నాను. వీటిలో ఏ దీపాలు పెట్టాలి అంటే బ్యాటరీ లైట్స్ ఈ మధ్య కొత్తగా దొరుకుతున్నాయండి. నేను ఆ బ్యాటరీ లైట్స్ కూడా లాస్ట్ ఇయర్ కొనుక్కున్నాను. ఇవి బ్యాటరీ ఆపరేటెడ్ దియాస్. ఇక్కడ చిన్న ఇది ఉంటుంది బటన్, దాన్ని ఆన్ చేస్తే ఆ బ్యాటరీ ఉండేంత వరకు కూడా మనకి లైట్స్ అనేవి మనకి కంటిన్యూస్ గా గ్లో అవుతూ ఉంటాయి. నేను వీటిని ఇందులో పెట్టేసి ఇందులో పెట్టినాను. ఒకటి ఇలా పెట్టేసి ఇలా హ్యాంగింగ్ చేస్తూ ఉంటాను అనమాట. ఎంత బ్యూటీని యాడ్ చేస్తుందండి అసలు దివాళీ అంటే. ఈ లైట్ 1 piece కొనే బదులు మనం డజన్ కొనుక్కుంటే చాలా వర్తీగా ఉంటుంది. 1 piece వచ్చేసి 30 రూపీస్ అలా వస్తుంది. నేను ఇవన్నీ కలిపి 12 pieces కొనుక్కున్నాను. అది 300-400 మధ్యలో పడింది. ఇది లాస్ట్ ఇయర్ కొనుక్కున్నాను కాబట్టి నాకు ప్రైస్ అంతగా గుర్తులేదండి. ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. వీటిని యూజ్ చేస్తే కనుక మనకి ఆయిల్ పడుతుంది అన్న భయం ఉండదు. చాలా బాగుంటాయి. ఇలాంటి థీమ్ యూజ్ చేయాలంటే కనుక ఇలాంటి లైట్స్ అనేవి చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. ఆయిల్ పడుతుందని కానీ, అవి త్వరగా కరిగిపోయి ఇదైపోతాయని కానీ మనకి ఇది ఉండదన్నమాట.
అంటే టెన్షన్ ఉండదు. ఈ విధంగా మనం డైరెక్ట్ గా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి క్యాండిల్స్ ఉంటాయి కదా, అలాంటి క్యాండిల్స్ కోసమని నేను ఇలాంటి బాక్సెస్ ఇలాంటివి అయితే కొన్నాను. ఇవి కూడా నేను డిమార్ట్ లోనే కొన్నాను. చాలా బాగుంటాయి. ఇవి కూడా ఇంటి ముందు అక్కడక్కడ మనం ఫ్లవర్స్ మధ్యలో పెట్టడానికి ఇలాంటి క్యాండిల్స్ ని పెట్టేసి అరేంజ్ చేసుకుంటే చాలా బ్యూటీని అయితే యాడ్ చేస్తుంది. ఇలా కూడా పెట్టుకోవచ్చు థీమ్. కాకపోతే నేను వాటిని వీటిలో పెట్టి నేను హ్యాంగ్ చేయడానికి యూజ్ చేస్తాను. వీటిల్లో మాత్రం నేను ఇలాంటి క్యాండిల్స్ ని పెట్టి యూజ్ చేసి ఇంటి ఎంట్రన్స్ లో నేను డెకరేట్ చేస్తాను. ఇంక ఇవి వచ్చేసి నేను ఐకియాలో కొనుక్కున్న సెంటెడ్ క్యాండిల్స్. చాలా మంచి ఫ్రాగ్రెన్స్ వచ్చే క్యాండిల్స్ ఇవి. నేను 2 కొనుక్కున్నాను. మంచి బ్యూటిఫుల్ ఫ్రాగ్రెన్స్ అయితే వస్తుందండి వీటి నుంచి. చాలా బాగుంది సెంటెడ్ క్యాండిల్. ఇన్ కేస్ మనకి క్యాండిల్ అయిపోతే కనుక వీ కెన్ యూజ్ దిస్ యాజ్ అ మగ్. నేను చెప్పాను కదా మీకు, నేను ఎక్కువ హోమ్ సెంటర్ అండ్ ఈ ఐకియా లాంటి ప్లేసెస్ లో ఎక్కువ నేను షాపింగ్ అనేది చేస్తాను. ఈ బాటిల్స్ అన్ని నేను కొన్నవి హోమ్ సెంటర్ లోనేనండి. మొత్తం అన్ని హోమ్ సెంటర్ లోనే తీసుకున్నాను. మా ఇంట్లో ఉన్న డెకరేటివ్ పీసెస్ అన్ని ఆల్మోస్ట్ నేను హోమ్ సెంటర్ లో తీసుకున్నాను. ఈ చిన్న స్ట్రింగ్ అనేది రీసెంట్ గా కొన్నాము. చూడండి, ఇది బాటిల్లోకి పెట్టేసి లైట్స్ ఆన్ చేస్తే, స్విచ్ ఆన్ చేస్తే ఎంత బ్యూటీగా కనిపిస్తుంది ఈ బాటిల్ అనేది. ఇలాంటి వాటిని కూడా యూజ్ చేసి మనం ఇంటి ముందు డెకరేషన్ అనేది చేసుకోవచ్చు. ఇది వచ్చేసి చాలా చాలా బ్యూటీని యాడ్ చేస్తుంది మన దీవాళీకి. నేను దీని నిండా వాటర్ పోసి, నా దగ్గర ఆర్టిఫిషియల్ లోటస్లు కూడా చాలా ఉన్నాయి. వాటిని పెట్టి నేను ఇంటి ముందు నేను ఒక వాటర్ ఇది పెడతాను, థీమ్ ని పెడతాను. లేదు అంటే న్యాచురల్ ఫ్లవర్స్ కూడా మా ఇంట్లో చాలా ఉన్నాయి కదా, వాటిని కూడా యూజ్ చేసి నేను ఈ ఫ్లవర్ పాట్ ని నేను డెకరేట్ చేస్తాను. ఇవన్నీ నా దగ్గర ఉన్న ఆర్టిఫిషియల్ లోటస్లన్నీ. నా దగ్గర చాలా లోటస్ల కలెక్షన్ అయితే ఉంది. ఈచ్ వన్ 150 ఆ ప్రైస్ రేంజ్ లో పడుతుంది మనకి. క్వాలిటీని బట్టి చాలా లోటస్లు అయితే నా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ నేను వరలక్ష్మి వ్రతానికి యూజ్ చేసే ఫ్లవర్ డెకరేషన్ అండి. ఇలా దివాళీ వచ్చినప్పుడు కూడా నేను వీటిని యూజ్ చేసి డెకరేట్ చేస్తూ ఉంటాను. ఇదన్నమాట. ఇది వచ్చేసి కలసం. ఈ కలసాన్ని ముగ్గులు ఏమన్నా వేసుకుంటాం కదా, మనం రంగోలి వేస్తాం కదా, దాని మధ్యలో నేను ఈ దియాస్ అన్ని పెట్టి ఆయిల్ తో ఇగ్నైట్ చేసి వాటి మధ్యలో నేను అరేంజ్ చేస్తాను. ఇంకా ద్వారాలకి 2 వైపులా నేను ఎలిఫెంట్స్ ఉన్నాయండి. నాకు 2 pairs ఆఫ్ ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఇది 1 pair, ఫస్ట్ పేర్ అనమాట. ఇంకా ఇది వచ్చేసి ఇంకొక ఇదన్నమాట, టెర్రకోటా. ఇది దీన్ని కూడా యూజ్ చేస్తాను నేను. దీని లోపల మనం వాటర్ వేసి గ్లాస్ పెట్టచ్చు, లేకపోతే మనం ఒక పెద్ద దీపాన్ని వెలిగించవచ్చు, మన ఇష్టం, యాజ్ వి లైక్. మన లక్ష్మీ గణపతులు ఈ విధంగా నేను డిఫరెంట్ ఐటమ్స్ అయితే యూజ్ చేసి దీవాళీ డెకరేషన్ అనేది చేస్తూ ఉంటాను అనమాట. కాకపోతే ఎవ్రీ టైం మనం ఎంత జాగ్రత్తగా అయితే మనం వాటిని కలెక్ట్ చేస్తామో అంత జాగ్రత్తగా మనం వాటిని దాచిపెట్టాలి, స్టోర్ చేయాలి. మళ్ళా మనకి యూస్ఫుల్ ఐటమ్స్ కదా, ఇవన్నీ చాలా కాస్ట్లీ కూడా ఉంటాయి. అలాంటప్పుడు మనం వాటిని జాగ్రత్తగా చూసుకుంటే మనకి చాలా ఇయర్స్ వరకు మనం వాటిని రీయూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడే కనిపిస్తుంది కదా మీకు దివాళీ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయినాయని. మా ఇంట్లో ఇలాంటి ఐటమ్స్ చాలా ఉంటాయండి. వీటన్నిటిని నేను కలెక్ట్ చేయడం, వాటిని రీస్టోర్ చేయడం, వాటిని నీట్ గా పెట్టడం చాలా పెద్ద టాస్క్ అనమాట. కాకపోతే కొద్దిగా కార్తీక వాళ్ళ డాడీ హెల్ప్ కూడా ఉంటుంది నాకు. ఇంకా వాళ్ళందరి హెల్ప్ వల్ల నేను ఇవన్నీ స్టోర్ చేయగలుగుతాను. ఇక్కడికి ఈ వీడియోని నేను ఎండ్ చేస్తున్నాను. ఇలాంటి వీడియోస్ నేను చాలా పోస్ట్ చేశానండి. మీకు ఏదైనా యూస్ఫుల్ అవుతుంది. మీరు ప్రీవియస్ వీడియోస్ ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి. మీకు ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఇన్ అడ్వాన్స్ హ్యాపీ దివాళీ.